ఒకటి తెలుగుదేశము రాష్ట్రంలో అధికార పార్టీ 3 కూటమిగా ఉన్నప్పటికీ తెలుగుదేశం ఆల్రెడీ బస్సు ఫుల్ అయిపోయిన పార్టీ, వేళ్లాడుతున్నారు బస్సులో తెలుగుదేశం పార్టీలో. సో జనసేన బీజేపీకి ఖచ్చితంగా బెర్తలు ఉన్న పార్టీ, ఖచ్చితంగా వస్తే మంచి మంచి నాయకులు, వరప్రసాద్ గారు లాంటి అనేక మంది నాయకులు, కాస్త క్యారెక్టర్, కెపాసిటీ, క్యాలిబర్ ఉన్నటువంటి అనేక మంది నాయకులు ఉన్నారు. అక్కడ కూడా లేరని కాదు, వాళ్ళందరినీ ఇన్ని రోజులు 5 ఏళ్లుగా 9 ఏళ్లుగా తొక్కి పాపం వాళ్ళని ఎదగకుండా మాట్లాడకుండా చేశారు. కాబట్టి వాళ్ళకి ఖచ్చితంగా మంచి నాయకత్వ లక్షణాలు, మంచి నాయకత్వ గుణాలు ఉన్నటువంటి మంచి వ్యక్తులు బీజేపీలో రావచ్చు. అదేవిధంగా కొంత ఎంపీలు కొంతమంది టచ్ లో ఉన్నటువంటి వాస్తవమే. దేశం కోసం పనిచేసేటటువంటి నాయకులు ఎవరైనా సరే భారతీయ జనతా పార్టీకి రావచ్చు. నరేంద్ర మోడీ గారు నాయకత్వాన్ని సమర్థించి దేశం అండ్ ఒకటి రాష్ట్రం ముఖ్యము, అదేవిధంగా దేశం కూడా ముఖ్యమే. కాబట్టి రాష్ట్ర ప్రయోజనాలు, దేశ ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకుని భారతీయ జనతా పార్టీ రావచ్చు. ఇలాంటి వైసీపీని మా మిత్రుడు ఒకటితో మారుతుంటే అన్నాడు, ఇది ఉత్తర కొరియాలో ఉండాల్సిన పార్టీ ఇది, లేకపోతే ఇరాక్ లో సద్దాం హుస్సేన్ తోట ఉండాల్సిన పార్టీ ఇది, అదే హోస్ని ముబారక్ తమ్ముడు పార్టీ ఇది, ఇది ఆంధ్రప్రదేశ్ ఉండాల్సిన పార్టీ కాదు. రాష్ట్ర ప్రజల యొక్క కర్మ అలా వచ్చింది. ఇది ఆ పాపం ప్రజలు నమ్మి పాపం ఎంతో ఇది ఆశతో 151 సీట్లు ఇచ్చినప్పటికీ అతను కాలదనుకున్నాడు. పరిపాలన లేక, అజ్ఞానంగా పరిపాలన చేయలేక చేతులు ఎత్తేసి అనేక మంది నాయకుల్ని వాళ్ళ పాపం రోడ్డును పడేసిన పరిస్థితి ఉంది. సో కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా అయితే రాష్ట్రాన్ని విడగొట్టి ఆంధ్రప్రదేశ్ లో ఖాళీ అయిపోయిందో, అదే విధంగా ఈ పార్టీ కూడా ఖాళీ అయిపోయే పరిస్థితి వచ్చిందనేది మనకు చాలా స్పష్టంగా, క్లియర్ గా మన ముందు కళ్ళ ముందు కనపడుతోంది. కాబట్టి రాబోయే రోజుల్లో వేచి చూడాల్సిన అవసరం ఉంది. ఇంకా ఎంతమంది నాయకులు బయటకు వెళ్తారు, ఆ పార్టీకి ఎంతమంది ఉంటారు అనేది లెట్ us see. అండ్ ఇప్పుడు సిద్ధాంతం లేని పార్టీ కాబట్టి ఇందాక పాలా గారు చెప్పిన, వరప్రసాద్ గారు చెప్పిన